మీడియాలో ఇది చేస్తున్నారు అంటున్నారు, సోషల్ మీడియాలో పెడితే కేసులు అంటున్నారు, మరి వీళ్ళేమో కొరత లేదంటున్నారు. దీని మీద ఏమంటారు? మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రి ఫరూక్ గారు కానీ లేదంటే బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ ప్రచారం లేదు, అవి తప్పుడు ప్రచారం చేస్తామని చెప్తున్నారు. ఎవరికి కొరత లేదంటే అధికార పార్టీ నాయకులకు కొరత లేదు, అందులో మేము కూడా ఒప్పుకుంటాం. రైతులకు నిజంగా కొరత ఉంది, మీరు అది గమనించడంలే, రైతుల తరఫున మాట్లాడడంలే, మీరే ఐసోలేట్ అవుతున్నారు. ఈరోజు మీరు రైతులు మీరు చెప్పినటువంటి తప్పుడు ప్రచారం ప్రజలు అందంగా పేపర్లు వేసుకుంటూ ఉన్నారు, కానీ కరెక్ట్ కాదు. ప్రాథమిక క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి, రైతులు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారో అది గమనించకుండా మేము ఆ తప్పుడుగా ప్రచారం చేస్తాం. సోషల్ మీడియాలో మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే మీ పైన కేసులు పెడతామనేటువంటిది కరెక్ట్ కాదు. మీకు చేతనైతే మీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చేతనైతే ఎరువుల కొరత లేకుండా పరిష్కారం చేసి మాట్లాడితే మాలాంటి వాళ్ళు ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ రైతులు ఏమనుకో ఉన్నారు. ఈరోజు ఎక్కడ ఏ ఆర్బీకే కేంద్రం పైన కూడా బార్లు తిరుగుకొని పాస్బుక్లు రాత్రి మోళ్ళు పోలీసులు పెట్టి బందోబస్తులు పెట్టి ఎందుకు వేయాల్సింది కొరత లేకపోతే అని మేము సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం.